తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న నిర్వహించనున్న వరలక్ష్మి వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జేఈఓ శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి కుంకుమ, గాజులు, ప్రసాదాలు పంపిణీ చేయాలన్నారు. ఒకవేళ ఇవ్వలేదనుకుంటే తీసుకుగా అదొకటి ప్లాన్ చేసుకుంటే ఇంకా మీరు ఎంతమంది శ్రీవారి సేవ మీడియా కవరేజ్ ఉంటుంది సార్. శ్రీవారి సేవలు మళ్ళీ ఎంతమంది నోట్ చేస్తున్నాను సార్. రియర్ పార్టీ స్ట్రాంగ్ చేస్తున్నాను, అట్లాగే లాస్ట్ వీక్ బందోబస్తు స్ట్రాంగ్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ కూడా ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి సంబంధించి అత్యంత విశిష్టమైన శ్రీ వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో ఈ వరలక్ష్మి వ్రతం చాలా ఇంపార్టెంట్ అయిన పర్వదినం కాబట్టి ముఖ్యంగా అమ్మవారికి చాలా ముఖ్యమైన విశిష్టమైన పర్వదినం. దానికి సంబంధించి భక్తులందరూ కూడా దర్శనానికి రావడం జరుగుతుంది. తర్వాత వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటారు. ఏ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా టీటీడీ చర్యలు తీసుకునే దాంట్లో పార్టీగా మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు చక్కగా చేస్తూ ఉన్నారు. సో వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాము. ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరూ కూడా చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం పద్మావతయ నమః.